మొట్టమొదలు ఫిరీలా వచ్చే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు గడువు చాలా తక్కువ రోజులే ఉన్నదట. అందుకే బుక్ చేసుకోనోళ్ళు జప్పున బుక్ చేసుకోవాలని నేను చెప్తలేను. ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహరం సార్ చెప్పిన మాట ఇది. కావాలంటే మీరే చూడండి. ఇక మొట్టమొదలు పిరిల ఇచ్చే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు మార్చి 31వ తారీఖు దానికనే అవకాశం ఉన్నదని చెప్పి ఆహారం పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహరం సార్ ఉన్నాడు కదా. గాదేనుల్లా జనసేన పార్టీ చిన్న లీడర్ సార్ ఆ సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక ప్రతి పేద ఆడబిడ్డల కోసానికని చెప్పి సంవత్సరానికి 3 పిరిల గ్యాస్ సిలిండర్లను ఇస్తామన్న హామీని కూటమి సర్కారు నిలబెట్టుకున్నదని చెప్పి కూడా చెప్పుకుంటా వచ్చిండు. ఇప్పటికీ పొందను అంటే గ్యాస్ ఎవరికైతే దొరకలేదో వాళ్ళు ఎప్పున బుక్ చేసుకోవాలని చెప్పి ఇక ఈ ఛాన్సు మార్చి 31 దానికనే ఉంటుందని ఇక ఇప్పటి వరకు దగ్గర 98 లక్షల మందికి మొట్టమొదటి సిలిండర్లను మనం అందరికి ఇచ్చుకుంటూ వచ్చినామని, ఒక్క సంవత్సరంలోనే 3 గ్యాస్ సిలిండర్లు ఇట్లా పిరీల పంపిణీ చేసినామని, అయితే వీటన్నిటిని ఒకటే పారి కాకుండా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చింది అయ్యా. ప్రతి ఏడాది ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబరు, మార్చిల మధ్య సిలిండర్ బుక్ చేసుకోవచ్చట. ఇక ఎటువంటి సమాచార లోపం ఉన్న సుతం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇచ్చిండు అయ్యా. 1967 నెంబర్కు ఫోన్ చేసి మీకేమైనా ఈ గ్యాస్కు సంబంధించినటువంటి ఫిర్యాదులను ఉంటే నమోదు చేయొచ్చంట. ఇంకా అట్టనే ఎవరైతే అమలక్కలు గ్యాస్ బుక్ చేసుకోలేదో, ఏది 6 గ్యారెంటీ పథకం పెట్టిన తర్వాత అసలు మేము గ్యాసే బుక్ చేసుకోలేదు అనుకున్నోళ్ళు జప్పున బుక్ చేసుకుంటారని చెప్తున్నారు అయ్యా. ఏదైనా ఇప్పుడు కూటమి సర్కారు శరవేగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అభివృద్ధి కోసానికని చెప్పి ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసానికని చెప్పి ఈ తీరుగా పనిచేసి కష్టపడుతున్నదనంటే, పబ్లిక్ ఫాయిదా పొందుతున్నారనంటే చాలా గొప్ప ముచ్చట. ఈ ముచ్చట ఇన్నప్పటి నుంచి మేము మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నామని అంటున్నారు అయ్యా ప్రతి ఒక్క అమ్మ అక్కలు.